రక్షకుడును యేసుక్రీస్తు వారి నామానికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు విగవిగాలు కలుగునుగాక. మరి మీరు, నేను అందరమీ ఆయనకి రుణస్థులమై ఉన్నాము. ఆయన మన కొరకు చేసిన ఆ యొక్క త్యాగాన్ని ఏ కోశానైనా మనము తీర్చలేము, తీర్చజాలము. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించి మన కోసము ఏం చేశాడయ్యా అంటే తన యొక్క అద్వితీయ సత్యదేవుడును ఏకైక కుమారుడును ఆయనలో ఉన్న ఒక భాగాన్ని భూమి మీదకి పంపించి మనందరి నిమిత్తము ఆయన ఏం చేశాడు అంటే ప్రాణం పెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చాలామంది చాలా విధాలుగా చాలా రకాలుగా ప్రాణాలు అర్పిస్తారు, కానీ ఈ ప్రాణం ఏదండి? చాలామంది దేశం కోసం మరి పగ ప్రతీకారాల కోసము ప్రాణాలు తీస్తారు. పగబట్టి మరి ప్రాణం తీసేవాళ్ళు ఉన్నారు. మరి దేశం కోసము ప్రాణాన్ని పణంగా పెట్టి దేశ క్షేమమే అని చాలామంది ఉన్నారు. కానీ ఆ ప్రాణాలన్నిటికీ కొద్ది గొప్ప విలువ ఉన్నప్పటికీ విలువైనది మచ్చ, ముడత, కలంకము లేనిది, నిర్దోషమైనది, అందరి కోసము వాడు పగవాడా, అతను శత్రువా, లేక విదేశీయుడా, స్వదేశీయుడా, నల్లవాడా, తెల్లవాడా అని ఏ భేదము లేకుండా, పొడుగువాడా, పొట్టివాడా, మరి యాట్రా, డాట్రా, అందగాడా, ఆటగాడా, మరి ఏ కోశాన చూసినా అందరి నిమిత్తము, అందరి కోసము బలైన వాడు, మరి బలి పశువుగా మార్చబడిన వాడు ఒకడే. ఆయన ఎవరయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ మహోన్నతుడు, ఆ సర్వశక్తి కలిగిన దేవుడి మీద, యేసు అనే నామాని మీద ఇన్ని కీర్తనలో ఒక్క నామమే, ఆ ఒక్క నామం మీద కోట్ల కొలది, ఏమండి, కోట్ల కొలది ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారు ఎంతోమంది అనేక రకాలైన భిన్నమైన అభిప్రాయాలు కలిగి డినామినేషన్లు కలిగిన వారైనప్పటికీ అందరూ ఒకే ఒక నామాన్ని ఆరాధిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నామము ఒక్క నామమే. ఆ నామం ఏంటయ్యా అంటే ప్రభువుని యేసుక్రీస్తు వారి నామం. ఏమండి, ఈ భూగోళంలో కనపడని లోకాలలో ఒకే ఒక నామం. ఏంటి ఆ నామం? యేసు నామం. యేసు అనగా రక్షించువాడు, రక్షకుడు. ఈయన అందరి కోసము, మనందరి కోసము మరి కొన్ని కోట్ల మంది ప్రజలు మరి అందరూ ఒక్క నామం మీదనే ఎన్ని కోట్ల మెసేజీలో, ఎన్ని కోట్ల కీర్తనలో, ఎన్ని కోట్ల మరి స్తుతి యాగాలో, ఎన్ని కోట్ల స్తుతి అర్పణలో. ఏమండి, ఎక్కడ వారో తెలియదు, ఎవరో తెలియదు, కానీ యేసు ప్రభు వారి ప్రేమను బట్టి మరి ఒకే కాడి మీద సార్వత్రిక సంఘము అంటే మరి పరిశుద్ధాత్మని యొక్క అధ్యక్షతలో ఆత్మస్వరూపి అయి ఉన్న ఆయన మరి ఎందుకు పంపబడ్డాడు? యేసు ప్రభు వారి యొక్క మనసును
హృదయాన్ని, మనస్సు, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన విధానాన్ని మనకి నేర్పటానికి పరిశుద్ధాత్మ దేవుడు పంపబడ్డాడు. ఇది 100% వాస్తవము. పరిశుద్ధాత్మ ఆదరణకర్తగా ఎందుకు పంపబడ్డాడు? ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని మనకు తెలియజేయటానికి. యేసు ప్రభు వారు మనకి అర్థం కావాలి అంటే ఆత్మస్వరూపి అవసరమై ఉన్నాడు. అయితే కోట్ల కొలది ప్రజలందరూ కలిసి ఒకే ఒక్క నామం మీద అనేక రకాలైన మెసేజ్లు, వర్తమానాలు, వాక్య సందేశాలండి, ఎన్నెన్నో ఊహకి అందవు అన్ని వాక్యాలు, అంతమంది ఉపదేశకులు, ఎంతోమంది ఇప్పటికి కూడా ఏ సమయమైనా సరే యేసు నామాన్ని ఊరేగింపు చేస్తున్న వారు దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు. కోట్ల కొలది మరి వర్ణించే దేవుడు ఎవరు? కోట్ల కొలది చెయ్యెత్తి మొక్కే ఆయన ఎవరు? కోట్ల కొలదైన ప్రజలు మరి ఆరాధిస్తున్నవాడు ఎవరు? కోట్ల కొలది పాదాభి వందనము చేస్తున్న ఆ ప్రజలకి దొరికిన ఆ మహోన్నతుడు ఎవరు? యేసు ప్రభువారు. యేసే రక్షకుడు, యేసే దేవుడు. ఏమండి, యేసు ఇచ్చిన స్టేట్మెంట్, యేసు ప్రభు వారు చెప్పిన సాక్ష్యము ఈ లోకంలోనే కాదు, కనపడని లోకాలలోనే కాదు, ఎవరు కూడా యేసు ప్రభు లాంటి స్టేట్మెంట్ మరి ఎవరు ఇవ్వలేదు. ఏమి స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, ఎవరైనాను తండ్రి వద్దకు రావాలి అంటే నా ద్వారా తప్ప ఇక ఎవరి వల్ల కాదు అని ఇంతటి ఉన్నతమైన అధికారపరమైన స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరయ్యా అంటే యేసు ప్రభువారు. ఆ మహోన్నతుడు, ఆ సర్వశక్తి కలిగిన ఆయన, ఆ నామం మీద ఎంత కోట్ల మంది ప్రజలు, ఎన్ని కోట్ల కొలది ప్రజలు యేసు ప్రభు వారిని నామాన్ని గణపరుస్తున్నారో. ఎక్కువ మరి ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోతున్నది, అమ్మబడుతున్న పుస్తకము ఏంటయ్యా అంటే ఒక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం మాత్రమే. ఏమండి, ఎక్కువ అమ్మబడుతుంది ఏంటిది? అమ్మబడుతున్న పుస్తకము, పరిశుద్ధ గ్రంథము, బైబిల్ గ్రంథం మాత్రమే. ఎందుకంటే అది దేవుని వాక్కు. పరిశుద్ధ గ్రంథము దేవుని మనస్సు, దేవుని యొక్క మనస్సు. దేవుడు తన యొక్క వాక్కుని గ్రంథములో మనకి బహుమానముగా, గ్రంథము రూపముగా ఆయన మనస్సుని మనకు అనుగ్రహించాడు. ఈ యేతువును బట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా దేవుని బిడ్డలారా అని ఎందుకు మాట్లాడుతారు అంటే, క్రీస్తు యేసు రక్తములో కడగబడిన వారైనా సరే, దేవుని సన్నిధానానికి మందిర ఆభరణంలో ఉన్నవారినైనా సరే ఎందుకు ఆ మాట మాట్లాడతారు తెలుసా? దేవుని బిడ్డలారా అనే పదము ఎందుకు అంటే, యేసు నందు విశ్వాసం ఉంచి క్రీస్తు యేసు రక్తములో కడగబడిన వారు ఆయన రక్త సముద్రులుగా మార్చబడ్డారు. యేసు ప్రభు వారిని ఏ క్షణమైతే ఆయన మీద ఆధారపడి, ఆయన మీద ఆనుకొని, ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవిస్తున్నారో ఆ క్షణమేనండి, ఆ క్షణమే రక్త సంబంధం ఏర్పడింది, రక్త సముద్రులుగా మార్చబడ్డారు. కాబట్టి యేసు ప్రభు వారు చేసిన త్యాగము, ఆయన ప్రాణత్యాగము ఈ ప్రపంచాలే కాదండి, కనపడని లోకాల్లో ఉన్న వారి కోసము కూడా ప్రభువారే ప్రాణం పెట్టాడు.
కాబట్టి యేసు ప్రాణత్యాగము వేరు. మానవులు అనేక రకాలైన ప్రాణాలు అర్పించారు, కానీ ఈ యొక్క ప్రాణములో పాపం ఉన్నది. యేసు ప్రభువులో పాపము లేదు. ఆయన పవిత్రుడును, ఆయన పరిశుద్ధుడును. మరి ఇంతవరకు చెప్పిన యేసు ప్రభు వారి నామాన్ని కొన్ని కోట్ల మంది ప్రజలు ఊరేగింపు చేస్తున్నారు. మరి మీరు కూడా యేసు ప్రభు వారిని ఊరేగిస్తున్నారా? ఆయన నామాన్ని ఘనపరుస్తున్నారా? ఆయన కీర్తిస్తున్నారా? ఆయనకి చెయ్యెత్తి ఆరాధన చేస్తూ మరి ఆయనకి పాదాభివందనమును తెలియజేస్తున్నారా? అయితే మీరు మీ కుటుంబాలకి శాంతి సమాధానము నా యేసు ప్రభు వారి యొక్క హస్తముల ద్వారాగును ఆయన వాక్కు ద్వారాగును మీకు అనుగ్రహింపబడునుగాక. ఆమేన్.